హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైనైన రుచులు. నేను ఇవాళ మంచి టేస్టీగా తింటూ ఈజీగా వెయిట్ లాస్ అయ్యే చక్కటి మార్గాన్ని చూపించబోతున్నాను. అదే ఓట్స్ ఉప్మా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. పైగా దీన్ని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగేలా పక్కా కొలతలతో చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా కడాయిలో 1 కప్పు ఓట్స్ని సన్నని మంట మీద రాగా రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ని ఇలా రాగా రోస్ట్ చేసుకోవడం వల్ల మనం చేసే ఉప్మా మంచి గుమగుమలు వస్తుంది. ఓట్స్లో ఉండే ఆయిల్ కూడా రిలీజ్ అయ్యి ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో మొత్తం చెప్పినా సరిపోదు. డైలీ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకున్నామంటే చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గుతుంది, ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఇంకా బీపీ, షుగరు రెండూ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. ఇలా 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఇదే కడాయిలో చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, జీలకర్రతో పాటు మీకు ఇష్టమైతేనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. జీడిపప్పు ప్లేస్లో మీకు నచ్చితే వేరుశనగపప్పు అయినా వాడుకోవచ్చు. ఇవి సన్నని మంట మీదే దోరగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుంది, పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 1 టమాటా కానీ లేదా కొన్ని క్యారెట్ ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇవి కేవలం కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రమే వేస్తున్నాను. మీ దగ్గర క్యారెట్, టమాటా 2 అవైలబిలిటీలో లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పుతో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నేను ఈ ఓట్స్ ఉప్మాని ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి, టేస్టీగా తినడం కోసం మాత్రమే తయారు చేస్తున్నాను. కాబట్టి నేనైతే ఎటువంటి మసాలాలని యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే కనుక చిటికెడు మాత్రమే గరం మసాలా వేసుకోండి, అంతకు మించి వేసుకోకూడదు. ఇవి చక్కగా మగ్గిన తర్వాత దీంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొన్ని గ్రీన్ పీసులు కూడా వేసుకోండి, హెల్దీగా ఉంటుంది. ఉప్మా మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 1 కప్పు ఓట్స్కి 1.5 కప్పు చొప్పున నీటిని పోసుకోవాలి. నేను 1 కప్పు మాత్రమే ఓట్స్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని ఒక తెర్లు వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. కేవలం హెల్దీగా తినేవాళ్లే కాదు, టేస్టీ ఫుడ్ తినాలనుకున్నా, ఏదైనా ఈజీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా సరే ఓట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎసరు కూడా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసేసి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి. మీరు మరీ హైలో పెట్టేశారనుకోండి వాటర్ అంతా ఎగిరిపోతాయి కానీ ఓట్స్ మాత్రం ఉడకవు. కాబట్టి సన్నని మంట మీద లేదా మీడియం మంట మీదే మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. సూజీ రవ్వ ఉప్మా కన్నా, మ్యాగీ కన్నా కూడా ఈ ఓట్స్తో చేసే రెసిపీస్ చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే నచ్చితే కాస్త కరివేపాకు తరుగు కానీ లేదా కొత్తిమీర తరుగు కానీ వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి హెల్తీగా ఉండే ఈజీ అయిన ఓట్స్ ఉప్మా తయారైపోయింది. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా, క్విక్గా ఈ రెసిపీని తయారు చేస్తారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. హెల్తీగా తినాలనుకునే వాళ్ళైతే దీంట్లో ఎటువంటి మంచింగ్ లేకుండా డైరెక్ట్గా తింటేనే మంచిది. చూసారా, బిగినర్స్ కూడా చాలా సింపుల్గా, క్విక్గా ఎంత ఈజీగా ఈ ఓట్స్ ఉప్మా తయారు చేసుకోవచ్చో. ఈ ఓట్స్ ఉప్మా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.